ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఒకరినొకరు తిట్టుకుని అవన్నీ కూడా కేసుల కింద తయారై ఫైనల్ గా ఇప్పుడు పోసాన్ మురళి లాంటి నిజంగా మీరు టాపిక్ ఎత్తారు. నేను చాలాసార్లు చూసి పోసాని గారి ఇష్యూని నాకు కోపం వచ్చింది. ఆయన సంబంధం లేకుండా అలా మాట్లాడుతుంటే ఎందుకయ్యా నీకెందుకు మానేవయ్యా అని చెప్దామని. ఎందుకంటే అసలు ఊగిపోతూ మంచి అవసరం లేదు కదా. ఇప్పుడు మనకి ఏది ఎవరు మేలు చేయరు, మన దేనికోసం వాడుతున్నారో తెలియదు. అసలు అంత ఆవేశపడిపోయి ఊడిపోయి దండం పెట్టి సార్ చంపొద్దండి మీరు కావాలంటే, అసలు అది చూస్తే నాకే 2 సార్లు ఫోన్ కూడా ఆన్ చేశారు మాట్లాడదామని. ఎందుకయ్యా నీకు ఇవన్నీ చెప్దామని. ఇవాళ ఎవరు పాపం మళ్ళీ అనుభవిస్తున్నారు కదా. ఇవాళ ఇప్పుడు ఆయన పెళ్ళం బిడ్డలు బాధపడుతున్నారు. ఎవరైనా అంతే కదా ఎవరికి సార్. ఏం కావాలి? ఇప్పుడు మీరు మన పక్కన పొలిటీషియన్ ఉన్నారు లేకపోతే మనకి బాగుందని అనుకుంటాం మనం. ఏదైనా ప్రాబ్లం వస్తే రోజుల్లో ఎప్పుడు ఎల్లకాలం ఉండవు కదా. ఇప్పుడు మళ్ళీ నాకు సంబంధం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడించారని చెప్పి ఇప్పుడు కొత్త వెర్షన్. విలువ పోతుంది కదా సార్, మీ క్యారెక్టర్ పోతుంది కదా. సి నువ్వు అది కాదు కదా, క్యారెక్టర్ కాదు కదా. నీ క్యారెక్టర్ పోయినాక జీవితం ఏంది సార్? లైఫ్ మనిషికి క్యారెక్టర్ పోయినాక, క్యారెక్టర్ ఉన్నంత వరకు ఉంటాం సార్, క్యారెక్టర్ లేనాక ఇంకా వేస్ట్.